కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం గొల్లలపేటలో వేంచేసి ఉన్న శ్రీ గంగాలమ్మ తల్లి ఆలయంలో జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరునాళ్లు, గరగనృత్యాలు, తప్పెటగుళ్లు, గారడి తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో జాతర మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, రూరల్ కోఆర్డినేటర్, రాష్ట్ర సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడి సత్యబాబులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తులు మాట్లాడుతూ గ్రామదేవత గంగాలమ్మ తల్లి గ్రామాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలంతా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో జీవించే విధంగా దీవించాలని ఆకాంక్షించారు. 3 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే గంగాలమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్, జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు ఎం గంగయ్య మాట్లాడుతూ యాదవుల కులదైవమైన గంగాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. యాదవ సామాజిక వర్గం మరియు భక్తులందరూ గంగాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు వీక్షించి గంగాలమ్మ తల్లిని దర్శించుకుని కృపకు పాత్రలు కావాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు స్వర్ణ రామారావు, స్వర్ణ మణితాతారావు, ఎం తాతారావు, కందిర్ల శ్రీను, మర్రేటి రాజు, స్వర్ణ చందు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఒక గావు సమరంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తాం. ఇది మా పూర్వీకులు అంటే మా తాతలకు ముత్తాతల నుంచి కూడా ఉంది. కాకపోతే అప్పుడు ఆలయం లేదు, తర్వాత ఇప్పుడు ఆలయం కట్టారు. అప్పుడు ఆ రోజుల్లోని మేమేం చేసామంటే ఇక్కడ ఒక 20 కుటుంబాల వరకే పరిమితం. ఇది తర్వాత మా జనరేషన్ వచ్చిన తర్వాత మాత్రం ఇది ఒక గ్రామ దేవత కింద మేము పూజిస్తున్నాం. ఈ తల్లి 1932లో అక్కడ నిలిచింది. అప్పటి నుంచి కూడా ప్రతి 3 సంవత్సరాలు ఒకసారి గోవసమర చేసుకుంటున్నాం. ఈ సంఘ సభ్యులు ఉన్నారు, అందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఉత్సవం జరిపించుకోవడం గత 50-60 సంవత్సరాల బట్టి కూడా ప్రతీతి మరి గంగాళమ్మ తల్లి ఉత్సవం ఈ సంవత్సరం అత్యంత వైభవంగా జరిపిస్తున్న ఈ యాదవ సంఘ సభ్యులందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆ అమ్మవారి గ్రామాన్ని, యాదవ సంఘాన్ని అన్ని విధాలుగా అష్టైశ్వర్యాలు ఆయుధాలతో ఉండే విధంగా గ్రామం అంతా సుభిక్షంగా ఉండేలాగా జీవించాలని ఆ తల్లిని దర్శించుకుని దీవించమని ప్రార్థించడం జరిగింది.